సిబిఐ ఆధ్వర్యంలో పనిచేసిన సిట్ వాళ్ళ సుదీర్ఘమైన విచారణ అనంతరం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా, ఎలాంటి కల్తీ జరిగింది, ఎవరెవరు బాధ్యులు అనే దాని మీద కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ ఇస్తూ రిపోర్ట్ ఇస్తూ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అనేది కూడా సజెస్ట్ చేశారు. దాంట్లో మనకి తేల్చింది ఏంటంటే వాళ్ళు ఈ లడ్డూ ప్రసాదంలో వాడిన పదార్థాల్లో జంతువుల కొవ్వు వాడిన అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే ఇందులో ఎక్కడా నెయ్యి ఆనవాళ్లు లేవు. మొత్తం రకరకాల రసాయనాలతో తయారు చేసిన ఒక మిశ్రమంతో ఈ లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు అని ఇచ్చారు. తయారు చేసిన పదార్థాలకు సంబంధించి జంతువుల కొవ్వు లేదు అని చెప్పలేదు. జంతువుల కొవ్వు ఆనవాళ్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. వెరీ లెస్ అన్నారు. నో అనడానికి లెస్ అనడానికి తేడా ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు. అది ఒక పార్శ్వం, ఒక నివేదిక, అంటే ఒక సబ్జెక్ట్. అందులో రెండవది మొత్తం కెమికల్స్ తప్ప ఇందులో నెయ్యి లేదు అనేది ఇంకొక కీ ఫ్యాక్టర్. అది కూడా రోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం మనం. మూడవది అత్యంత ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే దీంట్లో దిగువ మధ్య తరగతి స్థాయి ఉద్యోగులు అధికారులను మాత్రమే సిబిఐ అండ్ సిట్ కలిసి దోషులుగానో నిందితులుగానో తేల్చారు. ఎక్కడా కూడా టాప్ ర్యాంక్ ఆఫీసర్స్ని కానీ లేక అసలు పాలసీ మేకర్స్ని కానీ, అంటే విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారాలు ఎవరికి ఉంటాయో వాళ్ళ ప్రస్తావన ఎక్కడా కూడా ఛార్జ్షీట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిబంధనల రిపోర్ట్లో కానీ లేదు. కానీ చాలా క్లియర్గా వాళ్ళ ఛార్జ్షీట్లో ఏమిచ్చారు అని అంటే ఈ నకిలీ పదార్థాలతో ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేయడం కోసం ఏ డైరీలు అయితే చేశాయో ఆ డైరీలను టెండర్లో పాల్గొనడానికి వీలుగా టెండర్ల నిబంధనలను సడలించారు అని పేర్కొన్నారు. కానీ ఆ నిబంధనలను సడలించే స్థాయి, దమ్ము, ధైర్యం, అధికారం ఎవరికుంటాయి అని ఎందుకు ఆలోచించలేదు ఈ సిట్? ఆలోచించి అలాంటి వాళ్ళని ఎందుకు ఈ పిక్చర్లోకి తేలేదు అనేది కూడా చాలా కీలకమైన పరిణామం. ఎక్కడి వరకు వచ్చి ఆగారు అని అంటే కేవలం ఆ పదార్థాలు కొనుగోలు చేసే సేల్స్ మేనేజరు, లేకపోతే చైర్మన్కు పిఏగా వ్యవహరించిన ఒక చిన్న పావు, వీళ్ళ వరకు ఆగారు. మొత్తం 37 మందిని కింది స్థాయి ఉద్యోగులను వీళ్ళని తేల్చారు. పై స్థాయిలో రోజు మనం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్స్, మీరు ఎవరు అధికారంలో ఉన్న బోర్డు మీటింగ్ చూస్తే మనకి ఎవరు కనపడతారు? బోర్డు చైర్మన్ కనపడతారు. చైర్మన్ పక్కన ఒక పక్క ఈఓ, ఒక పక్క జేఈఓ కనపడతారు. తర్వాత బోర్డు సభ్యులు ఉంటారు. ఇది సహజంగా మనం చూసేది టీటీడీ బోర్డు మీటింగ్లో. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే వెళ్తారు. అలాగే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తుడా అంటారు దాన్ని, ఈ తుడా చైర్మన్ కూడా వెళ్తారు. సో ఇక్కడ చాలా కీలకమైన ప్రస్తావన ఏంటి అంటే అందరూ ఆశ్చర్యపోతున్నది, సిబిఐ ఆధ్వర్యంలో పనిచేసిన సిట్ విచారించింది. అందరూ ఆశ్చర్యపోతున్నది ఏంటి అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకునే బోర్డు చైర్మన్ ప్రస్తావన లేకపోవడం కానీ, అలాగే పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన పదార్థాలు కొనుగోలు చేయడానికి ఉన్న ఒక పర్చేసింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు అని అంటే తుడా చైర్మన్గా అప్పుడు పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కొనుగోలు కమిటీ, పర్చేజ్ కమిటీ మెంబర్స్.
ఒకరు చైర్మన్ కూడా, పర్చేజ్ కమిటీకి చైర్మన్ కూడా. సో వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ప్రమేయం కానీ లేవు ఎక్కడ. కానీ పర్చేజ్ కమిటీ చేసిన పర్చేజింగ్లోనే తప్పులు జరిగాయని పేర్కొంది సిట్. కానీ పర్చేజ్ చేసిన వాళ్ళ ప్రస్తావన లేదు. ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న వాళ్ళు కానీ ఆ కమిటీలో సభ్యుల ప్రస్తావన లేదు ఆ ఛార్జ్ షీట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కానీ. అలాగే టెండర్ నిబంధనల సవరణ, ఎవరైతే టెండర్లు పాల్గొనాలంటే ఏ కండిషన్స్ అయితే ఉంటాయో వాళ్ళు అనుకున్న డైరీస్ పాల్గొనడానికి అనుగుణంగా కొన్ని నిబంధనలను సవరించారు. కాబట్టే ఈ పనికి మాలిన డైరీలు వచ్చి టెండర్లు వేసి అవి దక్కించుకుని వాళ్ళు నకిలీ నెయ్యి సప్లై చేశారు. ఆ నిబంధనల సవరణ ఎవరు చేశారు? చేసే అధికారులు ఎవరికి ఉంటాయి? చైర్మన్కి, ఈఓకి ఉంటాయి. ఇది క్లియర్. కానీ చైర్మన్ ప్రస్తావన, ఈఓ ప్రస్తావన కూడా ఛార్జ్ షీట్లో కానీ సిట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కానీ లేదు. ఇది కూడా అందరినీ కలవరపరిచిన అంశం. కలవరపరచడం మాత్రమే కాదు, చాలా అనుమానాలకు అవకాశం ఇస్తున్న అంశం. ఈ విషయంలో భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ హిందువులు కానీ టోటల్గా మొత్తంగా తెలుగు ప్రజలు కానీ ప్రభుత్వాల వైపే ఏలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. అసలు వైసీపీ హయాంలో కదా జరిగింది. ఉద్యోగులు అధికారులు మాత్రమే ఎలా చేస్తారు, రాజకీయ పెద్దల హస్తం లేకుండా అని అందరూ ప్రభుత్వాల వైపే వేలెత్తి చూపారు. కూటమి ప్రభుత్వం వైపు వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. సిబిఐ వైపు వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. సిబిఐ అంటే కేంద్రం కాబట్టి కేంద్రం పైన వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యకు దిగి ఏకసభ్య కమిటీ అనే దాన్ని ఒకదాన్ని ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్, ఈయనతో ఒక ఏకసభ్య కమిటీని నియమిస్తూ ఒక జీవో ఒకటి రిలీజ్ చేసింది. జీవో నంబర్ 458 డేటెడ్ 20th February 26, అంటే నిన్ననే వచ్చింది జీవో. మీరు ఆ జీవోని చూసినట్లయితే చాలా టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ చాలా క్లియర్గా ఇస్తూ దినేష్ కుమార్ గారు ఈ కమిటీని చేస్తారు. వన్ మ్యాన్ కమిటీ టు ఎగ్జామిన్ ద సెల్ఫ్ కంటైన్డ్ నోట్ అండ్ టు రికమెండ్ ఇనిషియేషన్స్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డిమాండ్ ఫిట్ అగెన్స్ట్ ఎర్రింగ్ committee members and senior officers of TTD for lapses, omissions and failures in the relaxation as well as enforcement of GE tender conditions. ఇది పాయింట్. GE tender conditions ని మార్చడంలో కానీ మార్పులు చేర్పులు, ట్యాంపరింగ్స్, సవరణలు ఇటువంటి చేయడంలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయనేది కమిటీ స్టడీ చేస్తుంది. అలాగే టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ కూడా ఒక 5 ఇచ్చారు. 5 assess administrative lapses, omissions or failures in the relaxations and enforcement of tender conditions, examine whether decisions were taken with due diligence, recorded justification and procedural compliance, identity the extent of administrative responsibility if any of officers, committee members or functionaries of TTD in relation to the lapses noted. ikkada if any of officers, కమిటీ మెంబర్స్, ఇది ఈ కమిటీ మెంబర్స్ ఇంపార్టెంట్, ఆర్ ఫంక్షనరీస్ ఆఫ్ టీటీడీ ఇన్ రిలేషన్ టు ద ల్యాప్సెస్ నోటెడ్, రికమెండ్ అప్రోప్రియేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ డిసిప్లినరీ యాక్షన్, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉన్నా కూడా రికమెండ్ చేయాలి. కన్ఫైన్ ఇట్స్ ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్లీ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ అని ఒక కండిషన్ కూడా పెట్టారు కమిటీకి. పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్కి, గవర్నెన్స్ మ్యాటర్స్కి మాత్రమే ఈ ఏకసభ్య కమిటీ నిర్దేశితమవుతుంది. అంటే వేరే వాటిలోకి వెళ్లకుండా పూర్తిగా పరిపాలనాపరమైన వ్యవహారాలకు మాత్రమే ఈ కమిటీ పరిమితమవుతుంది. అంటే బోర్డు యొక్క ఫంక్షన్స్, ఈ పరిపాలనాపరమైన అనుమతులు, వీటికి సంబంధించే తప్ప మళ్ళీ రీసెర్చ్లు, ల్యాబొరేటరీలు వీటిల్లోకి ఇది వెళ్ళదు అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మళ్ళీ
తర్వాత దీని మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే అది కోర్టు చాలా క్లియర్గా ఇచ్చేస్తుంది కాబట్టి ఇది కండిషన్ చాలా క్లియర్గా పెట్టారు. అండ్ పవర్స్ ఆఫ్ ది కమిటీ ఏంటంటే ది కమిటీ మే కాల్ ఫర్ రికార్డ్స్, సీక్ రిటర్న్ క్లారిఫికేషన్స్ అండ్ అబ్టైన్ ఎక్స్పర్ట్స్ అసిస్టెన్స్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్. ఎవరినైనా పిలిచి మాట్లాడొచ్చు గవర్నమెంట్ అనుమతితో. అండ్ టైమ్ ఫ్రేమ్, ది కమిటీ షెల్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ విత్ ఇన్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దిస్ ఆర్డర్. అంటే నిన్నటి నుంచి 45 రోజుల లోపు రిపోర్ట్ ఇవ్వాలి. సెక్రటేరియట్ అసిస్టెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానం షెల్ ప్రొవైడ్ నెసెసరీ అసిస్టెన్స్. టీటీడీ బోర్డు వారు ఈ కమిటీ ఏకసభ్య కమిటీకి అవసరమైన సదుపాయాలు సమకూర్చాలి. నేచర్ ఆఫ్ రిపోర్ట్, ద రిపోర్ట్ షెల్ బి రికమెండేటరీ ఇన్ నేచర్ అండ్ విల్ బి ఎగ్జామిన్డ్ బై గవర్నమెంట్ ఫర్ ఫర్దర్ యాక్షన్. ఇది సహజంగా ఇది సేఫ్ గార్డ్ ఏంటంటే నథింగ్ ఇన్ దిస్ ఆర్డర్ షెల్ ప్రెజుడీస్ అండ్ ప్రొసీడింగ్స్ పెండింగ్ బిఫోర్ ఎనీ కోర్ట్. లీగల్గా చాలా కేర్ఫుల్గా ఇచ్చారు జీవో. ఎక్కడ కూడా మళ్ళీ కోర్టుల్లో ఈ కమిటీ చెల్లదని అదని ఇదని ఎవరన్నా వెళ్తారేమో అని కొంచెం కండిషన్స్ పెట్టారు. అయినా కూడా సిబిఐ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ఈ ఏకసభ్య కమిటీ నియామకం విషయంలో కానీ లేక ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కానీ ప్రభుత్వము లేదా టీటీ అనుకుంటే అవి ఎంతవరకు ఆచరణలో సాధ్యము, లీగల్గా నిలబడతాయా? తర్వాత అన్నిటికంటే కీలకమైంది విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాలున్న వ్యక్తులు లేదా పెద్దలను సిబిఐ తన రిపోర్ట్లో ఎందుకు పేర్కొనలేదు? సిబిఐ పేర్కొనలేదు కాబట్టి ఈ ఏకసభ్య కమిషన్ విచారణ జరిపి అంతా సమాచారం తీసుకుని వాళ్ళ మీద వేలెత్తి చూపే సాహసం ఈ కమిటీ చేస్తుందా? ఒకవేళ చేసినా సిబిఐ చూపించలేదు కాబట్టి బోర్డు చైర్మన్ విషయంలోనో లేకపోతే పర్చేజింగ్ కమిటీ సభ్యుల విషయంలోనో సిబిఐ సిట్ చూపించలేదు కాబట్టి ఈ కమిటీ చూపిస్తే ఎంతవరకు అది నిలబడుతుంది? అండ్ ఈ కమిటీ ఇచ్చే నివేదిక తదుపరి సుప్రీంకోర్టులో ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అనేది ఈ అంశాలు చాలా చాలా కీలకమైన అంశాలుగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఇచ్చిన నివేదిక ఏదో తమకు క్లీన్ చిట్ అని ప్రచారం చేసుకున్న ఆ పనిలో ఉంది కాబట్టి ఎంతవరకు దీన్ని చూస్తూ ఊరుకుంటుంది అనేది కూడా చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్తే. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఏకసభ్య కమిషన్తో రాష్ట్ర ప్రభుత్వము సాధించేది ఏంటి? సార్ ఇది ఏకసభ్య కమిటీ ఎందుకంటే లాట్ ఆఫ్ ఏకసభ్య కమిటీ జీవో నెంబర్ 458 ఇందాక మీరు చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ 45 day దాని మిషన్ లాంటిది. ఇది సిట్ కానీ లేకపోతే హైకోర్టు లేకపోతే కోర్టు విచారణకి ప్యారలల్గా కాదు, కాకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ క్లీనప్కి సంబంధించిన కమిటీ అనే మా యొక్క ఉద్దేశం. సో అడ్మినిస్ట్రేటివ్ ప్రక్షాళన ఈ దినేష్ కుమార్ కమిటీ చేస్తుంది. ఆల్రెడీ క్రిమినల్ విచారణ సిట్ చేసింది. సో క్రిమినల్ విచారణ వర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్షాళన. సో ఇది ఖచ్చితంగా సమాంతర విచారణ కాదు, కానీ సిట్టి ఈ అడ్మినిస్ట్రేటివ్ పక్షాలను కోరింది. వాళ్ళు లాస్ట్లో జనవరి 31 అనుకుంటాను వాళ్ళు పంపించిన నోట్ ప్రకారం మేము క్రిమినల్స్ పట్టుకున్నాము. ఎగ్జాక్ట్లీ. సో మేము క్రిమినల్స్ పట్టుకున్నాము, మీరు మీ అడ్మినిస్ట్రేషన్ని క్లీన్ చేసుకోండి అని సిట్టు చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క కమిటీని స్టేట్ గవర్నమెంట్ వేసింది. అంటే దినేష్ కుమార్ కమిటీ అంటే నా అంచనా ప్రకారం విచారణ సాగదీయడం కాదు, వైసీపీ హయాంలో టీటీలో చొరబడ్డ దొంగలను ఏరి పారేసేందుకు మేము వేసిన సిట్టుని బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులకు ఏమి శిక్ష వేయాలి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావచ్చు, ఆఫీసర్స్ పరంగా కావచ్చు, సిట్టు కనిపెట్టండి ఇంకేమన్నా వీళ్ళు కనిపెట్టి ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఆ హక్కు ఉంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఆడిటింగ్ జరుగుతుంది, డ్యూ డిలిజెన్స్ రివ్యూ దాని జరుగుతుంది. సో సిట్ వర్సెస్ కమిటీ అని మనం ఇంకోసారి చూస్తే సిట్
క్రిమినల్స్ ఎవరో తేల్చి జైలుకు పంపింది దినేష్ కుమార్ కమిటీ. ఇప్పుడు వ్యవస్థలో టీటీడీ వ్యవస్థలో కానీ బయట కూడా కావచ్చు, వాళ్ళ సంబంధ బంధ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న పబ్లిక్ సర్వెంట్స్ అయితే ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకున్న బాధ్యతను ఖరారు చేసి ఈ ఇష్యూలో లోపాలను సర్దిద్ది తప్పు చేసిన అధికారుల మీద ఇంటికి పంపుతుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ తీసుకుంటుంది. సో బేసిక్గా ఉంటే 68 లక్షల కిలోల కెమికల్ కాక్టైల్తో 4 సంవత్సరాల పాటు వైసీపీ చేసిన దాంట్లో క్రిమినల్ అఫెన్సెస్ను సిట్టు చూస్తే, సరే వాళ్ళు కొంతమంది మీద ఇంకా ఛార్జెస్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు, ఇట్లాంటి విషయాలు చూస్తే సిట్టు చేసేంత వరకు చేసి మేము ఇది చేసాము అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు చేయమని చెప్పిన నేపథ్యంలో మాజీ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి అయిన దినేష్ కుమార్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చిన్న ఇంటరాప్షన్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు ఏమన్నారు అని అంటే సిబిఐ ఆధ్వర్యంలో నడిచిన సిట్ క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేస్తూ మాకు రిపోర్ట్ ఇచ్చింది, వాళ్ళ మీద చర్యల కోసము అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ సజెస్ట్ చేయడం కోసము ఏకసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది, ఫాస్ట్ ట్రాక్ లో పనిచేస్తుంది అని. ఏముంది, ఆల్రెడీ సిబిఐ సూచించిన వారికి మీరు సస్పెన్షన్లో, ట్రాన్స్ఫర్లో లేకపోతే జరిగిపోయినాయి. ఇంకా అందులో ఇదో చివరికి కొత్త ఈవో గారిని కూడా పంపించారు, పాత ఈవో గారిని మీరు ట్రాన్స్ఫర్ చేసి. ఇంకా అక్కడ మీరు చర్యలు తీసుకోవడానికి ఏం లేదు కదా. అక్కడ జరగాల్సింది ఏంటి అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఇప్పుడు మీరు తీసుకోవడానికి చర్యలు ఏం లేవు. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్ కమిటీ ఆపరేషన్? అంటే ఎగ్జాక్ట్లీ అంటే వ్యవస్థ. ఇప్పుడు మనం అక్కడ ఉండే కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళని, కొంతమంది వ్యక్తుల్ని పట్టుకున్నాం, కానీ వ్యవస్థను మనమేమి సిట్ క్లీనప్ చేయదు. ఎందుకంటే సిట్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఎవరెవరైతే దీనికి సంబంధ బంధమో వాళ్ళని చూడు, వాళ్ళని పట్టుకో, వాళ్ళ మీద కేసులు పెట్టు అని చెప్పి వాళ్ళు పెట్టారు. వాళ్ళకున్న అంచనా ప్రకారం వాళ్ళు పెట్టారు, కానీ వ్యవస్థను వాళ్ళేమి క్లీనప్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ధర్మారెడ్డి మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోమన్నారు. సో నాకున్న ఐడియా ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన 4 సంవత్సరాల వరకు దే ఆర్ లయబుల్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అఫెన్స్కి వాళ్ళు విచారణకి లయబిలిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన మీదకు చెప్పచ్చు, అని చెప్పకపోవచ్చు. సో ఈ వ్యవస్థని క్లీనప్ చేయడంలో ఎవరి పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు 87లో చల్లాకొండయ్య కమిషన్ వచ్చినప్పుడు అప్పట్లో ఉన్న చాలా ఇష్యూస్ని మార్చుకుంటూ వచ్చాం. అట్లా ఎవ్రీథింగ్ ఇప్పుడు అది ఎందుకు జరిగిందో కానీ దేవస్థానంలో ఒక 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే మనం ఏమైనా చేసేవచ్చు అన్న దీంట్లో ఇష్టం వచ్చినట్టు చేశారు. సో 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయినప్పుడు, సో ఈ ఇష్యూకి సంబంధించి కోర్టు శిక్షలు, విచారణ, ఛార్జ్షీట్లు, కొత్త వాళ్ళని ఛార్జ్షీట్లో పెట్టచ్చా, నేనో ఇప్పుడు ఇంప్లీడ్ అయ్యి లేదు మిగతా వాళ్ళని పెట్టాలి అని దాని హిందుత్వవాదులో ఇందులో పోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ మే హ్యాపెన్. అది కోర్టులో సంబంధించింది. వ్యవస్థకు సంబంధించి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి, టీటీడీలో ఉన్న విధానాలకు సంబంధించి ఎవరెవరు బాధ్యులు, ఈ 36 మంది కేసు పెట్టారు. అసలు ఒక ఫైల్ ఏ విధంగా మూవ్ కావాలి, ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఆయనే సిఎఫ్టిఆర్ఐకి 2022 మేలో విచారణకు పంపించారు. చాలా సింపుల్గా అబద్ధం అలాగ్గా చెప్పేశారు, ఏమని, నాకు రాలేదు అని. ఆయన దగ్గర ఉంటుంది, నాకు రాలేదని. అట్లా చెప్పచ్చా? ఒక చైర్మన్ అండ్ హీరో మాకు అసలు రిపోర్టే రాలేదు అని బొంకచ్చా? అబద్ధాలు చెప్పచ్చా? చెప్తే ఏం చేయాలి? సో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ దేర్. సో టీటీడీ అన్న ఒక ఏమంటారు 5-6 వేల కోట్ల రూపాయలు ఇవాళ 5-6 వేల కోట్లు కొన్ని రోజుకి 1,00,000 మంది వేసుకుంటే దాదాపు 4-5 కోట్ల మంది ప్రతి సంవత్సరం డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 130 కోట్ల మంది, ఇంతమందితో ముడిపడి ఉన్న టీటీడీని ఎలా నడిపించాలి, ఎలా ఇట్లాంటి గవర్నమెంట్లు వస్తే ఏ విధంగా చేయకూడదు, వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు రాగానే చెప్పిందంటే నేను ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేస్తే ఆ యొక్క ప్రక్షాళనలో మీరు ఇందాక మాట్లాడినట్టు కొంతమంది మీద బహుశా యాక్షన్ తీసుకోవాలని మీకు, నాకు, ఇంకోరికి అనిపించవచ్చు, ఆ సిటీ వాళ్ళకి అనిపించకపోయిండొచ్చు. దట్ ఈజ్ అ క్రైమ్ క్వశ్చన్. క్రైమ్ని పక్కన పెడితే అడ్మినిస్ట్రేటివ్గా ఈ దేవస్థానం వ్యవస్థను ఏ విధంగా ప్రక్షాళన చేయాలి? ఏంటంటే
మీకు ఎవరి మీద కోపం ఉంటే మీకు అనిపించవచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, నాకు ఎవరి మీద కోపం ఉంటే నాకు అనిపించవచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. కానీ సిట్కి సిబిఐకి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని వాళ్ళు సజెస్ట్ చేయాల్సిందే. అదేమీ చేయకుండా ఎందుకు తప్పుకున్నది అనే దాని మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు. గఫూర్ గారు నమస్తే. ఎస్ సార్ నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు. గఫూర్ గారు, దినేష్ కుమార్ గారితో వేసిన ఈ ఏకసభ్య కమిటీ విషయంలో ముందుగా అసలు ఇనిషియల్ గా మీ స్పందన ఏంటి? ఒకటి వెంకటకృష్ణ గారు, సరే విజయ్ కుమార్ గారు కూడా చెప్పేది ఇది కరెక్టే. ఇప్పుడు గతంలో సిట్ ఏదైతే ఎంక్వైరీ చేసిందో, ఎంక్వైరీ కాదు, ఇన్వెస్టిగేట్ చేసి కొంతమంది దోషుల్ని ఐడెంటిఫై చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారో, ఈ కమిటీ దాన్ని సరి చేయలేదండి. ఈ వన్ మ్యాన్ కమిటీ దాన్ని సరి చేయలేదు. మీరు ఏదైతే అది ఎందుకు మారింది, దాన్ని ఎందుకు పెట్టలేదు, వీళ్ళు ఎందుకు పెట్టలేదు అనే దానికి ఇంక ఆన్సర్ మీకు దొరకదు. ఇప్పుడు దానికి ఆన్సర్ కావాలంటే సిట్ ఇన్వెస్టిగేషన్ మీద సుప్రీంకోర్టులో ఇదిగో ఈ ల్యాప్సెస్ ఉన్నాయి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, లేదు అంటే మా రాష్ట్రాన్ని మా రాష్ట్ర అధికారుల చేత, పోలీసు చేత మేము ఎంక్వైరీ చేయిస్తామనేటువంటి పర్మిషన్ అక్కడ తీసుకోవాలి. దానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదు. కాబట్టి అది క్లోజ్డ్ చాప్టర్. ఏదైతే నెల్లూరు కోర్టులో 36 మందిని ఐడెంటిఫై చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ పెట్టారో, దట్ చాప్టర్ ఇస్ క్లోజ్. ఇప్పుడు దినేష్ కుమార్ గారి యొక్క కమిటీ యొక్క పర్పస్ ఏంటంటే, వేయడం తప్పేం కాదు, ఇది నెయ్యి కొనుగోలులో ల్యాప్సెస్, అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపాలు, బలహీనతలు డే టు డే ఫంక్షనింగ్ లో ఉన్నాయి, అసలు చూస్తున్నారా, చూడకుండానే చేస్తున్నారా, లేకుంటే ఈ బైలాస్ అమెండ్మెంట్, కాంట్రాక్ట్ టెండర్ సంబంధించిన అమెండ్మెంట్స్ అది ఏ రూపంలో జరిగాయి, ఈ జరగడానికి కారణాలు ఏమిటి. అట్లాగే నెయ్యి మొత్తం టీటీడీ ప్రక్షాళనకు ఈ దినేష్ కుమార్ కమిటీకి సంబంధం లేదండి. అది మళ్ళా మీరు ప్రజల్ని మోసం చేయడమే. ఇది ప్యూర్లీ నెయ్యికి సంబంధించి ఎక్కడ ఏం జరిగింది, భవిష్యత్తులో నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి స్ట్రీమ్ లైన్ చేయడానికి మార్గాల్ని దినేష్ కుమార్ గారు రికమెండ్ చేస్తారు. ఇట్స్ ఏ రికమెండరీ బాడీ. దీని మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆ రికమెండేషన్స్ స్టేట్ గవర్నమెంట్ కెన్ యాక్సెప్ట్, క్యాన్ రిజెక్ట్. ఇది అల్టిమేట్ గా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రెండు ఉద్దేశాలు నాకు కనపడుతుంది. ఏమంటే, ప్రజల్లో ఇప్పుడు ఈ భవిష్యత్తులో నెయ్యి ఎట్లా కొనాలా అనే దానికి గైడ్ లైన్స్ అది దినేష్ కుమార్ గారు చెప్పినా ఇంకోటి చెప్పినా అది ఆలోచన తప్పులేదు. కానీ అసలు నేరస్తుల్ని వదిలివేయడానికి కారణాలు ఏమిటి, ఎక్కడ సిబిఐలో పొరపాటు జరిగిందా, సిబిఐ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పంజరంలో చిలకల్లాగా వ్యవహరించినారా, మరి ఇంత కళ్ళ ఎదురుగా కనపడుతున్నటువంటి ఇప్పుడు టెండరు నిబంధనలు మార్చకపోతే వీళ్ళంతా రారు కదండి. వైష్ణవి లేదా ఏఆర్ డైరీ లేదా ఈ భోలేబాబా డైరీలు రావడానికి స్కోప్ లేదు కదా. ఆవులు ఉన్నాయా లేదా, పాలు ఉన్నాయా లేదా, అందులో ఇంత వెన్న వస్తుందా, లెక్కలన్నీ ఉన్నాయి. ఆ లెక్కలన్నింటిని మార్చేసినారు. ఆ మార్చేయడంలో జరిగినటువంటి పొరపాటే, దురుద్దేశమే ఇంత పెద్ద కుంభకోణానికి దారి తీసింది. దాంట్లోకి సిబిఐ పోయిందని నేను అనుకోవడం లేదు. కారణాలు ఏమిటి అనేది నేను చెప్పకుండా చెప్తాను నేను. సరే, అది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఉంటుంది. ఇది నేను మరలా ఆరోపణ చేస్తున్నాను. నా ఆరోపణ ఏమంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియకుండా సిట్టు ఈ విచారణ ముగించిందని నేను అనుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రావాల్సినటువంటి ఆదేశాలో లేదా సలహాలో లేదా నిర్ణయాలో అవి ఆల్రెడీ ఇట్ వాజ్ ఇన్ఫార్మ్ టు ది స్టేట్ గవర్నమెంట్, హయ్యర్ అథారిటీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ తెలివిగా దాంట్లోకి పోవడంలే. ప్రజల్లో ఉండేటువంటి దీన్ని డైవర్సిఫై చేయడానికి ఇప్పుడు దినేష్ కుమార్ కమిటీ దాంట్లో మీరు చదివారు జీవో. ఆ జీవో చాలా స్పష్టంగా చెప్తుంది, ఇట్ ఈస్ ఎ రికమెండటరీ బాడీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్. అవును, అది రికమెండ్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ లో నెయ్యి కొనుగోలు సంబంధించిందే. టోటల్ టీటీడీ
అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదు. అది ఇట్స్ ఏ రికమెండేటరీ బాడీ. దినేష్ కుమార్ గారు మంచి ఆఫీసరు, ఆయన రికమెండ్ చేస్తారు ఎట్లా కొనుగోలు చేయాలా ఏమిటి ఇవన్నీ ఏమని రికమెండ్ చేస్తారు. బట్ దానికి ఎన్నో జరిగిన నేరంలో దోషులు తప్పించుకోవడానికి ఈ దినేష్ కుమార్ కమిటీకి సంబంధం లేదు. అది నేను స్పష్టం రైట్. యాజ్ పర్ దిస్ జీవో సిబిఐ ఆధ్వర్యంలో పనిచేసిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ కి ఈ జీవో ప్రకారం పనిచేయబోయే ఏకసభ్య కమిటీ ఇచ్చే రిపోర్ట్ కి డిఫరెన్స్ ఏముంటుంది? కొత్తగా ఫైండింగ్స్ ఏమైనా ఉంటాయా? ఫైండింగ్స్ చేసే అధికారము దాని టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ దీనికి ఇవ్వబడ్డాయా? లీగల్ గా ఏంటి పరిస్థితి అనేది ఒకసారి మనం ఉమేష్ చంద్ర గారిని అడిగి తెలుసుకుందామండి. చంద్ర గారు నమస్తే అండి. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ ఈ గవర్నమెంట్ 458 జీవో ప్రకారం ఏకసభ్య కమిటీని నియమించింది కదా. ఈ కమిటీ సిబిఐ ఆధ్వర్యంలో పనిచేసిన సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో లేకపోతే ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో దానికి భిన్నంగా ఈ కమిటీ చేయడానికి స్కోప్ ఏమన్నా ఉందా? రైట్ అండి. ఇప్పుడు వెంకటేష్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న గఫూర్ గారికి, విజయ్ కుమార్ గారికి అందరికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ వెంకటకృష్ణ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ గా వచ్చే ముందు ఒక పాయింట్ చెప్తాను. ఏదైనా ఒక కమిటీని ఫామ్ చేసినప్పుడు, ఏదో కమిషన్ ని ఒక 2 కన్నా 3 ఉన్నప్పుడు కమిషన్ ఫామ్ చేసినప్పుడు ఆ కమిషన్ యొక్క నీడ్, రిక్వైర్మెంట్ ఏంటి, ఆ కమిషన్ యొక్క అవుట్కమ్ ఏంటి, అంటే ఏదన్నా కమిషన్ యొక్క రిపోర్ట్ కానీ లేదా కమిటీ యొక్క రిపోర్ట్ కానీ ఇచ్చినప్పుడు దాని అవుట్కమ్ ఏ విధంగా ప్రభావం ఉంటుంది, ఈ రెండు చూసే ఒక కమిషన్ ఏర్పాటు చేయడం లేదా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవును. సో ఇక్కడ నీడ్ ఆర్ రిక్వైర్మెంట్ ఇట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది జీవోలోనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే సిట్ ఇచ్చిన రిపోర్ట్, దాని అవుట్కమ్ ఏంటంటే దీనిలో ఇంకా చాలా మంది వ్యక్తులు కానీ లేదా చాలా మంది ప్రేమియం కానీ ఉన్నదా లేదా ఇది చూడడానికి. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే, న్యాయస్థానంలో ఆల్రెడీ సిట్ ఏదైతే హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి డైరెక్షన్స్ తో ఒక సిట్ కాన్స్టిట్యూట్ అయ్యి ఆ సిట్ న్యాయస్థానంలో ఆల్రెడీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఈస్ బిఫోర్ ది ట్రయల్ కోర్టు ముందర ఛార్జ్ షీట్ ఉన్నది. ఇప్పుడు అసలు ఈ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ కమిటీ యొక్క ఎందుకు ఈ కమిటీని ఇప్పుడు అపాయింట్ చేయాలనేది ప్రైమరీ క్వశ్చన్, అందరూ అడుగుతున్న క్వశ్చన్. కరెక్ట్. అందరూ మైండ్ లో ఉన్న క్వశ్చన్ కూడా ఇదేదో సిట్ లో రాని వాళ్ళ పేర్లన్నీ తీసుకురావడానికే ఇదే అని చెప్పి పాయింట్ వస్తుంది. ఇక్కడ లీగల్ పొజిషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే న్యాయస్థానానికి ఇప్పుడు ఎంత ఎవిడెన్స్ ఇవ్వగలిగితే ఆ విధంగా న్యాయస్థానం ఎవిడెన్స్ తీసుకొని ప్రాసిక్యూషన్ వారి వాదనలో డిఫెన్స్ వారికి కూడా ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత డిఫెన్స్ వారికి కూడా ఆ ఎవిడెన్స్ ని రిబట్ చేయడానికి, అంటే ఆ ఎవిడెన్స్ కి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేయడానికి వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి మన లీగల్ దీనిలో, ఎవిడెన్స్ యాక్ట్ లో కానీ లేదా ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ లో కానీ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అంటారు. అంటే ఒక వ్యక్తికి ఆ పర్టికులర్ డొమైన్ లో కానీ ఆ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ కానీ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని న్యాయస్థానం పిలిపించుకొని ఏమండి ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ విధంగా జరిగే అవకాశం ఉన్నదా. ఫర్ ఇన్స్టెన్స్ ఒక డాక్టర్ని, ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ కి సంబంధించిన ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ని కానీ ఒక డాక్టర్ని కానీ ఏదన్నా ఒక గాయం జరిగినప్పుడు ఏమన్నా నిజంగా ఈ విధంగా గాయం జరిగితే ఈ విధంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, న్యాయస్థానం పిలిపించుకొని అడిగే అవకాశం ఉంటుంది. సో నేనేమంటానంటే, ఒక సిట్ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్ని ఒక ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కింద ప్రభుత్వం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు. అంటే ఒక వ్యక్తినో ఒక రిపోర్ట్నో న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టచ్చు. అన్నిటికన్నా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, డెలిబరేట్ గా కొంతమందిని వదిలేశారు కాబట్టి వస్తున్న వాదనలు మనం మాట్లాడుకుందాం. కొంతమంది పేర్లు రాలేదు కాబట్టి ప్రముఖుల పేర్లు, అప్పుడున్న చైర్మన్ గారి పేరు కానీ ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ రాలేదు కాబట్టి ఈ కమిటీ ద్వారా ఆ పేర్లన్నీ తీసుకొచ్చి సో ఈ పేర్లన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది పాయింట్. ఇక్కడ ఈ కమిటీ ఉన్నా లేకపోయినా అలా చేయవచ్చు. అదేమిటంటే, ఇంతకు ముందు సెక్షన్ 319 అని సిఆర్పిసిలో ఒక సెక్షన్ ఉంది, ఇప్పుడు సెక్షన్ 358. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వీటి రెండింటికి రిజంబ్లెన్స్ ఉంది. కమిటీ ఇచ్చే రిపోర్టు, కమిటీ ఒకవేళ రిపోర్ట్ ఇస్తే ఏమని ఇస్తుందండి, ఇన్వాల్వ్మెంట్ కొంతమందికి ఉన్నది లేదు, అడల్ట్రేషన్ లో ఏదైతే అడల్ట్రేషన్ జరిగింది జరగలేదు, సిట్ రిపోర్టు అడల్ట్రేషన్ లో ఏవైతే కెమికల్స్ యూజ్ చేయబడ్డాయి అవన్నీ యూజ్ చేయబడలేదు. ఇదే మోర్ ఆర్ లెస్ ది కమిటీస్ డొమైన్ ఆర్ మ్యాండేట్ అంటాం మన లీగల్ టర్మ్స్ లో, ఈ డొమైన్ లో ఉంటుంది. సో న్యాయస్థానమే సెక్షన్ 319 ఆఫ్ సిఆర్పిసి కింద కానీ సెక్షన్ 358 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద కానీ ఇప్పుడున్న కొత్త చట్టం కింద కానీ న్యాయస్థానం ఎవరినైతే అక్యూజ్డ్ గా మోపబడలేదో ఛార్జ్ షీట్ లో మోపబడకపోయినా వీళ్ళకి సంబంధం ఉందనుకున్నప్పుడు
న్యాయస్థానం వాళ్ళని డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ట్రయల్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎంక్వైరీ పిలిపించే అవకాశం ఉంటుంది, వాళ్ళని అక్యూజ్డ్ గా చూపించే అవకాశం కూడా ఉంటుంది. వారు ఆన్సర్ when they are called upon by the court under this particular section, they are bound to answer themselves. అంటే they are bound to answer before the court. నాకు ఎలా సంబంధం లేదు ఈ కేసులో అని వాళ్ళు ఆన్సర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే, సిట్ ఒక రిపోర్ట్ వేసుకున్నారు, ఒక ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి, అందులో కొంతమందిని ఛార్జ్ చేశారు కాబట్టి అది ఫైనల్, వారే అక్యూజ్డ్, ఇంకెవరు అక్యూజ్డ్ గా ఉండడానికి వీలు లేదనేది చట్టం ఒప్పుకోదు. న్యాయస్థానం అన్నా చెప్పొచ్చు, లేదా ఒక ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ద్వారా ఎక్స్పర్ట్ కూడా తన యొక్క రిపోర్ట్ ఏదన్నా కోర్టుకు సబ్మిట్ చేయొచ్చు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు మరొకసారి సిట్ ఏదైతే ఆల్రెడీ కన్స్టిట్యూట్ అయిందో, ఇక్కడ కొన్ని వాదనలు ఏమొస్తున్నాయంటే, ఆ సుప్రీంకోర్టు అపాయింట్ చేశారు సిట్ ని, దానిలో సిబిఐ వారు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ వారు ఉన్నారు, ఫుడ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు ఉన్నారు. ఇంతమంది ఉన్నవారు అందరూ ఆల్రెడీ వాళ్ళ ఇన్పుట్స్ అన్ని ఇచ్చిన తర్వాత, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత 10 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లోనూ అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మానిటర్ చేసి దాని ప్రకారంగా సిట్ ఒక కాంప్రహెన్సివ్ ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కమిటీ యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, ఖచ్చితంగా ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ని ఎప్పుడన్నా న్యాయస్థానం పిలిపించుకోవచ్చు, లేదా ప్రభుత్వం కూడా ఒక ఎక్స్పర్ట్ ద్వారా ఆ పర్టికులర్ రిపోర్ట్ ని వెరిఫై చేయించుకొని అందులో ఏమన్నా లోపభూయిష్టం ఏమన్నా ఉంటే ఆ రిపోర్ట్ లో ఏమున్నది అనేది కూడా ఒక రిపోర్ట్ ని తెప్పించుకొని ఆ రిపోర్ట్ ని మళ్ళీ కావాలనుకుని న్యాయస్థానంలో ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందండి, ఇప్పుడు శిక్ష వేసేది, నేను ఇక్కడ నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఏంటంటే, ఈ ప్రభుత్వం శిక్ష వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం శిక్ష వేయదు, శిక్ష వేసేది న్యాయస్థానం శిక్ష వేస్తుంది. సో ఛార్జ్ షీట్ న్యాయస్థానంలో సిట్ దాఖలు చేసింది. రేపు ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్టును కూడా న్యాయస్థానంలో న్యాయస్థానానికి సబ్మిట్ చేసే అవకాశం ఉన్నది. న్యాయస్థానం కన్సిడర్ చేస్తుందా, న్యాయస్థానం ఇరుపక్ష వాదాలు విన్నాక అసలు ఆ రిపోర్ట్ మీద కాన్ఫిడెన్స్ రిపోజ్ చేస్తుందా లేదా, ఇవన్నీ జ్యుడిషియల్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఒక ధర్మ సందేహం ఏంటంటే, విచారణ దర్యాప్తు సంస్థలు నిందితులుగా పేర్కొన్న వాళ్ళకే దిక్కు దివాణం లేదు శిక్షలకి. దర్యాప్తు సంస్థలు వీళ్ళు నిందితులు అని పేర్కొంటే కూడా దిక్కు దివాణం లేదు. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, దర్యాప్తు సంస్థలు నిందితుల దగ్గరికి వెళ్ళలేని వాతావరణం కూడా చూసాం మనం ఆంధ్రప్రదేశ్లో, కర్నూలులోనే. అలాంటి పరిస్థితుల్లో అసలు దర్యాప్తు సంస్థ ఎవరి పేర్లైతే పేర్కొనలేదో వాళ్ళని కల్పిట్స్ గా నిలబెట్టే లేదా అనుమానితులుగా నిలబెట్టే స్కోప్ ఈ కమిటీకి ఎక్కడుంది? ప్రజల ధర్మ సందేహాలు తీర్చే స్కోప్ ఈ కమిటీకి ఎక్కడుంది? నా సందేహమో, మీ సందేహమో, గఫూర్ గారి సందేహమో, విజయ్ కుమార్ గారి సందేహమో, లేదండి వెంకటేశ్వర స్వామి సందేహమో తీర్చే స్కోప్ ఎక్కడుంది కమిటీకి? దట్స్ వాట్ నాకు అర్థం కాని విషయం అది. అంటే కమిటీ ఎవరిని అక్యూజ్డ్ గా చూపించే అవకాశం లేదు. అంటే ఐ మీన్ టు సే, కమిటీ ఎవరిని తప్పు చేశారని చెప్పే అవకాశం కమిటీకి ఉండదండి. కమిటీ ఓన్లీ రిపోర్ట్, దీని ప్రకారంగా కూడా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ వరకే కన్ఫైన్ చేయాలని ఇచ్చారు. అంతే, కన్ఫైన్ అంతవరకే. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ న్యాయస్థానంలో ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవాలి, న్యాయస్థానం మీద ఈ రిపోర్ట్ కి సంబంధించిన ఏ విధంగా న్యాయస్థానం ముందు సబ్మిట్ చేసుకోవాలి, ఈ రిపోర్ట్ ని ఏ విధంగా న్యాయస్థానం బిలీవ్ చేసుకునేలాగా ప్రాసిక్యూషన్ వారు వాదనలు వినిపించాలని అంతవరకే తప్ప. ఎందుకంటే ఇది నేనేమంటానంటే, ఇది సిట్ రిపోర్ట్ కి వ్యతిరేకం లేదా సిట్ రిపోర్ట్ కి అనుకూలం అనే బదులు మనకి ప్రొవిజన్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అనేది ఒక డాక్యుమెంటో లేదా ఒక కమిటీ రిపోర్టో లేదా ఒక కమిషన్ రిపోర్టో లేదా న్యాయస్థానం తనంతగా తను సెక్షన్ 358 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద ఒక అక్యూజ్ ని పిలిపించుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాలలో ఎక్స్టెండెడ్ ఆర్మ్ కింద మాత్రమే దీన్ని చూడాలి తప్ప, ఇది సిట్ రిపోర్ట్ కి వ్యతిరేకమో లేదా సిట్ రిపోర్ట్ కి అనుకూలమో లేదా సిట్ రిపోర్ట్ కి ఎగ్జామిన్ చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేశారనే వాదన నేను ఎందుకు ఏకీభవించలేదు. ఎందుకంటే అది జీవోలో పొందుపరిచినప్పటికీ దాని యొక్క డొమైన్ అయినప్పటికీ సిట్ రిపోర్ట్ న్యాయస్థానంలో ఉన్నది. దాన్ని బలపరచటమో లేదా సిట్ రిపోర్ట్ లో కొంతమందిని చేర్చలేదని చెప్పటమో ఆ పర్పస్ కోసమే ఈ కమిటీ రిపోర్ట్ తప్ప నా అభిప్రాయంలో. అంతేగాని న్యాయస్థానంలో ఉన్న మ్యాటర్ ని అడ్మినిస్ట్రేషన్ తన చేతుల్లోకి తీసుకోలేదు కదా. తను ఇంకా బలపరచడం కోసం, తన ప్రాసిక్యూషన్ వాదనలు బలపరచుకోవడం కోసమో లేదా న్యాయస్థానం ముందు వీళ్ళందరి విషయాలు కూడా ఇట్లా ఈ విధంగా ఎవిడెన్స్లు ఉన్నాయండి, ఈ విధంగా వాళ్ళని కూడా లింక్ చేయొచ్చు అని న్యాయస్థానం చెప్పడమో, చెప్పకపోయినా న్యాయస్థానం చేయగలుగుతుందని చెప్తున్నాను ఇందాక నేను సెక్షన్ 358 ఆఫ్ బిఎన్ఎస్ఎస్, సెక్షన్ 319 ఆఫ్ సిఆర్పిసి కింద. సో అలా ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ ని ఎందుకు తప్పు పట్టాలి? ఫస్ట్ పాయింట్, రిపోర్ట్ ని తప్పు పట్టట్లేదు మనము. కమిటీని ఏర్పాటు చేయడానికి ఎందుకు తప్పు పట్టాలంట? అలా చేయకపోయినా న్యాయస్థానం పని చేయొచ్చు అని మీరు ఇప్పుడు అన్నారే ఒక మాట.
అవునండి. ఆ రిపోర్ట్ లో లేకపోయినా న్యాయస్థానం పని చేయొచ్చని మీరు ఒక మాట అన్నారు. అది వినడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది, చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. కానీ నాది మళ్ళీ మొదటి క్వశ్చనే, ఇందాక నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చనే. దర్యాప్తు సంస్థలు వీళ్ళు నిందితులని చెప్పినా కూడా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో అందులో పేర్కొనకపోతే ఎలా వస్తుంది అనేది ఒక్క నిమిషం ఉమేష్ గారు, ఒక్క నిమిషము. ఇక్కడ విజయ్ కుమార్ గారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసమే నేను మీ పేరు వాడుతున్నాను, ఏమనుకోవద్దు. విజయ్ కుమారు గంజాయికి వ్యసనపరుడు, విజయ్ కుమారు మద్యం తాగుతాడు, ఇలాంటి ఏవో నాకు తోసిన పిచ్చి రాత్రి ఏవో రాశానండి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. రాసి ఇస్తే అవి తప్పు అని గఫూర్ గారు తప్పు పట్టారు, ఆ రాతలు తప్పని గఫూర్ గారు తప్పు పట్టారు. కానీ రాసిన వెంకటకృష్ణ పేరు లేదు అక్కడ. గఫూర్ గారు ఇచ్చిన నివేదికలో ఆ రాతలు తప్పు అని ఇచ్చారు, కానీ రాసిన వెంకటకృష్ణ పేరు లేదు అక్కడ. ఇప్పుడు సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లోనూ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ పేర్లు లేవు. ఇప్పుడు మీరు వేసిన కమిటీ వాళ్ళని ఇరికించే పవర్స్ ఈ కమిటీ ఏకక సభ్య కమిటీకి లేవు. అవునా? నేను అడిగిన రెండు కరెక్టే కదా. సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లోనూ ఆ తప్పుడు నిర్ణయాలు లేకపోతే ఆ టెండర్ నిబంధనలు సడలించిన ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ పేర్లు లేవు ఛార్జ్ షీట్లో. పోనీ ఇప్పుడు ఏకసభ్య కమిటీకి వాళ్ళని తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చే స్కోప్ వీళ్ళకుందా అంటే నో, వాళ్ళు అటు వెళ్ళడానికి వీలు లేదని మీరే బారికేడ్స్ పెట్టారు జీవోలో. ఇంకా ఏంటి పాయింట్ ప్లీజ్? ఫస్ట్ పాయింట్ ఏమంటే, సుప్రీంకోర్టు నాకున్న ఐడియా ప్రకారం సుప్రీంకోర్టు జనరలీ డిస్కరేజెస్ అ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ టు ది సేమ్ క్రిమినల్ ఫ్యాక్ట్స్. ఒకసారి ఒక దీన్ని ఇచ్చిన తర్వాత ఇంకొక ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు ఒప్పుకోదు. సో ఇప్పుడు మనం వేసిన కమిటీ దాన్ని అడ్వకేట్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో ఆ వ్యవస్థలో గఫూర్ గారు చెప్పినట్టు పోనీ నెయ్యికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఇది కావచ్చు, ఇష్యూస్ లో వస్తుంది. ఎవరి కన్నీళ్లు తుడుద్దామని ఓకే వస్తున్నా ఉందండి. మా యొక్క బాధ కూడా చెప్తాను. ఇప్పుడు అందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట్లో జంతుకు ఉందని చెప్పి చేశారు. వీళ్ళందరూ మీ ఒక టీవీ కాదు మిగతా చాలా మంది ఛానల్స్లో తెగ మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు సిట్ వచ్చింది, మా క్లీన్ చిట్ ఇచ్చారు. ఒరే ఎదవల్లారా, ఆ రోజు ఇదే ఎన్డీడీపీ ఏ ఎన్డీడీపీ నుంచి అయితే ఈ సిట్టు నివేదిక ఇప్పుడు తీసుకుందో అప్పుడు కూడా మేము అదే ఎన్డీడీపీకి ఇచ్చాం. వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఆ రోజు మేము చదివాం. అంటే సీఎం గారు చెప్పారు. ఒకవేళ సీఎం గారు ఆ రోజు చెప్పకుండా ఉండుంటే చూడు చంద్రబాబు నాయుడు తొక్కు పెట్టారు అని వీళ్ళే మాట్లాడేవాళ్ళు. సో ఆ రోజు ఇదే ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏముందో దాన్ని చదివాం. ఒక్క ముక్క పొల్లు అటు ఇటు పోలేదు, అదే ఇచ్చాం. అది ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఓకే, మీరు చెప్పేట్టుగా మేమేమన్నా సిట్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసో వాళ్ళ పేర్లు రానికుండా వీళ్ళ పేర్లు రానికుండా చేస్తే అసలు నిజంగా ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే 10% కంటే తక్కువ ఉంది కాబట్టి ఉండే అవకాశాలు మేము దాన్ని కంప్యూట్ చేయలేము అని ఎన్డీడీపీ చెప్పుండే బదులు దాన్నే ఇంకొక ఉండే అవకాశం ఉంది అనే ఒక మాట చెప్పించిందో పోయిండేది కదా. సో మాకన్నీ ముందే ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు మాకన్నీ ముందే ఈ సిట్టు గురించి తెలిసిపోయి మాకింత బాధ ఎందుకు? ఒకవేళ మీరంటే మేము సిట్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, దాంట్లో తలదూర్చకండి, వాళ్ళు అంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తారు, మీరు అనవసరంగా ఏలు పెట్టకండి అని మీకు ముందే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎవరో అది గఫూర్ గారు అన్నది. ఇప్పుడు అదే కాదు కదా, హైపోథెటికల్గా 100 నా అంచనా ప్రకారం, నేను మీ అంచనా ప్రకారం, మీరు సార్ అంచనా ప్రకారం సారు రాజకీయం కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, వాదించుకోవచ్చు, అనుకోవచ్చు, అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ సిట్టు అంటూ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ మాకు ఉన్న ఏమంటారు ఆ సర్ప్రైజ్ ఏంటంటే అదే వై పీపుల్ ఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎన్డీడీపీ. వరే ఎదగన్నారా మీరు, ఎందుకురా మొదట్లో ఆ మాత్రం చూడలేదా? మరి ఇప్పుడు ఇచ్చారు 1 అంటూ ఇచ్చినప్పుడు ఏది నమ్మాలి? నన్ను పర్సనల్గా అడిగితే ఎన్డీడీపీ ఏది నమ్మాలి? నేను ఫస్ట్ ఎందుకు నిజమే పంపలేదు కదా. సో ఎవరు ఎన్డీడీపీ పంపలేదు? నో సిట్టెస్ అంటూ ఎన్డీడీపీ ఆల్సో. ఎన్డీడీపీ 2 సార్లు చేసింది. పంపడంతో పాటు సిఎఫ్టిఆర్ఏ కూడా పంపింది కదా.
సిఎఫ్టిఆర్ఐ ఏమని రిపోర్ట్ ఇచ్చిందో నాకు మళ్ళీ నేను పంపమని ఆర్డర్ చేసింది నేనే గాని వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇచ్చారో నాకు మా ఆఫీసర్స్ నాకు ఇవ్వలేదు అనేది సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. నేను ఒకేషన్ సార్, ఇప్పుడు సిట్టు రెండోసారి ఎన్డీడీబీకి పంపించింది, ఎన్డీఆర్ఐ కర్నాల్ హర్యానాకి పంపించింది. వాళ్ళు ఈ సిట్టు కంటే ఘోరంగా దీంట్లో మాకు దీన్ని పూర్తిగా సెర్చ్ చేసే దీన్ని కంప్యూట్ చేసే అంత శక్తియుక్తులు లేవు, ఇప్పటిదాకా దీన్ని ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు, ఇప్పటిదాకా మేము కమర్షియల్గా చేయలేదు ఇస్తున్న రిపోర్టు. ఇదేంది ఇది? వాళ్ళు ఏమంటే దీంట్లో 10% కన్నా తక్కువ ఉంటే మేము చెప్పలేము, కంప్యూట్ చేయలేము, ఉండే అవకాశం తక్కువ అని ఇప్పుడు చెప్పారు. కరెక్ట్గా 9 నెలల ముందు అంటే 2024 జూలైలో ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. నేను ఒక సామాన్య మానవుడిగా పార్టీ గిట్టి పక్కన పెట్టేద్దాం, ఏది నమ్మాలి? నేను రెండోది ఉంటే హ్యాపీ. బహుశా సిట్టు కూడా 2 రిపోర్ట్లు పక్కన పెట్టుకొని ఎందుకులే లేం పొంగి తీసుకొని ఈ రిపోర్ట్ ఇచ్చిందేమో. ఎన్డీఆర్ఐ వెరీ ఇన్క్లూజివ్, వాళ్ళే వాళ్ళ రిపోర్ట్ మీద అన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా నేనేమి నమ్మేది? సో సిట్లో ఇన్ని ఎన్డీఆర్ఐకి అలాగే సిఎఫ్టిఆర్ఐకి పంపింది ఎవరు, ఏమని రిపోర్ట్ అనే అన్ని కూడా ఇప్పుడు ఏకసభ్య కమిటీ మళ్ళీ రివ్యూ చేయొచ్చునా? స్కోప్ ఇచ్చారా మీరు టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో? చూడక నో నేను ఫస్ట్ లో ఒక మాట చెప్పాను, సుప్రీంకోర్టు జనరలీ మనం ఇక్కడ ఏకసభ్య కమిటీ నియామకం అనే దాన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ను కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ను కానీ ఎన్ఈడిబికి మళ్ళీ పంపితే వచ్చిన రిపోర్ట్ను కానీ వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసే స్కోప్ ఈ కమిటీకి ఉందా, ఏకసభ్య కమిటీకి? లేదు అని ఈ భారతదేశంలో అత్యున్నత కోర్టు అయిన సుప్రీంకోర్టు ఒక అధికృత ఏజెన్సీని సిబిఐని నియమించిన తర్వాత సుప్రీంకోర్టు జనరల్లీ డిస్కరేజెస్ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది సేమ్ క్రిమినల్ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ని ఫస్ట్లో చెప్పాను నేను మీరు ఇంకోరో ఎవరన్నా నేను దీన్ని ఇంప్లీడ్ అవుతాను అని ఇంప్లీడ్ అయ్యి దీంట్లో చాలా తప్పులున్నాయి నాకు సంతృప్తి లేదు అని సంబడి కెన్ ఇంప్లీడ్. పాయింట్ 1. పాయింట్ ఏంటంటే అడ్వకేట్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిషనర్స్ అని చెప్తారు. సో సుప్రీంకోర్టే ఇప్పుడు నేను చెప్పిన డౌట్లన్నీ రేపు ఇదే లాయర్లు మాట్లాడతారు. ఇన్ని అంటే అవునా సరే అంటే ఇంకొక కమిషన్ పిలవండి, అంటే ఆ యొక్క డొమైన్లో ఎక్స్పెక్టేషన్ బాబు ఏంటిది అని వాళ్ళని కూడా తెలుసుకోవచ్చు. సో మ్యాచ్ ముగియలేదు, క్లీన్ చిట్ ఇచ్చిన అప్సైడ్ మ్యాచ్ ముగియలేదు. ఆ తర్వాత అది వేరే విషయం, ఎందుకంటే కోర్టులో ఎప్పుడు ముగుతుందో అని చెప్పలేను, ఎందుకంటే క్లీన్ చిట్ అనేది ఖచ్చితంగా రాలేదు. క్లీన్ చిట్ అనేది వీళ్ళకి రాలేదు. అంటే ఐఎమ్ నాట్ హియర్ టు సే. ఒక్క నిమిషం విజయ్, దీని మీద ఇప్పుడు వీళ్ళకి ఎన్ఈడిబికి మళ్ళీ సిట్ పంపిన శాంపిల్స్ ఆ రిపోర్ట్ను రివ్యూ చేసే పవర్స్ లేనప్పుడు కమిటీకి, అలాగే సిఎఫ్టిఆర్ఐకి చైర్మన్ పంపితే ఆ వచ్చిన రిపోర్ట్స్ ఎందుకు మళ్ళీ చైర్మన్కి వెళ్ళలేదు అనే దాని విషయంలో కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసే పవర్స్ ఈ కమిటీకి లేనప్పుడు మళ్ళీ నిజాలు ఎలా బయటకు వస్తాయి, అసలు సూత్రధారుల్ని ఎలా వీళ్ళు వెతికి పట్టుకుంటారు, ఈ కమిటీ ఏమన్నా తీస్తుందా అనే హోప్ లేనప్పుడు స్కోప్ ఎందుకు? స్కోప్ లేనప్పుడు హోప్ లేనప్పుడు ఇంకా కమిటీ యొక్క దాని ఏమంటారు గఫర్ గారు ఈ 3 పాయింట్లే. ఇప్పుడు సిబిఐ వారు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా సుబ్బారెడ్డి గారిని విచారించారు. సుబ్బారెడ్డి గారు ఇవాళ మీడియాలో ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు, సిఎఫ్టిఆర్ఐకి శాంపిల్స్ పంపండి అని చెప్పి నేనే ఆదేశించాను, కానీ వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చారో నాకు మా వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదు అనంటే వాళ్ళని అడగండి అని చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఇదే నేను సిబిఐ కూడా చెప్పారని కూడా చెప్పారు. అప్పుడు సిబిఐ అదేంటి శాంపిల్స్ పంపింది నువ్వే కదా చైర్మన్ హోదాలో, మళ్ళీ రిపోర్ట్స్ వెనక్కి తెప్పించుకోవాలి కదా అని ఆయన్ని అడగాలి. వేసిన ఛార్జ్ షీట్లో కానీ ఇచ్చిన రిపోర్ట్లో కానీ శాంపిల్స్ పంపిన చైర్మన్ మళ్ళీ రిపోర్ట్స్ చూడలేదు, ఇది వైఫల్యం అని కోట్ చేయాలి. అది కోట్ చేయాల. తర్వాత ఎన్డీడీబీ అప్పుడు ఒక రకంగా ఇచ్చింది, ఇప్పుడు ఒక రకంగా ఇచ్చింది, ఎందుకు ఇలా ఇచ్చింది
అనేది కోట్ చేయలేదు, ఎన్డీఆర్ఏది కోట్ చేయలేదు, ఇవన్నీ వాళ్ళు కోట్ చేయలేదు. ఇప్పుడున్న ఏకసభ్య కమిటీ చేసే అవకాశము లేదు, దానికి అంత పవర్స్ టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ లో అది లేనే లేదు, దానికి చాలా బారికేడ్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి ఫలితం? వెంకటకృష్ణ గారు, రెండు అంశాలను వేరువేరుగా చూడాలండి. ఎందుకంటే గవర్నమెంట్ అది ఇమేజ్ పెంచుకోవడం కోసం అంత కలగలిపి చేస్తున్నారు కానీ రెండు వేరు వేరు అంశాలండి. ఒక అంశం ఏమో జరిగిన నేరానికి సంబంధించి ఆ నెయ్యి అనబడేటువంటి ఒక కెమికల్ కాక్టైల్ ఏదో అంటారు, ఆ రకమైనటువంటి దాన్ని వాడినారు, ఎవరు నేరస్తులు ఏమి తేల్చాలని సిబిఐ సిట్టు ఇది. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నా ఆరోపణ అండి, నేను నమ్ముతున్నా, ఉద్దేశపూర్వకంగా కొంతమందిని కాపాడడం కోసమే వాళ్ళు రిపోర్ట్ లో కొన్ని కీలకమైన అంశాలు తప్పించేసినారు. ఇది మొదటి నుంచి చెప్తున్నాను, ఈరోజు చెప్పడం కాదు, మొదటి నుంచి చెప్తున్నాను నేను. ఎందుకంటే టెండర్ రూల్స్ మార్చకపోతే ఈ కంపెనీలో వచ్చే స్కోప్ లేదు. టెండర్ రూల్స్ మార్చాలంటే మరి చైర్మన్ పాత్ర, ఈఓ పాత్ర లేకుండా మారవు టెండర్ రూల్స్. పిఏ అనుకుంటే మారవు, లేదా క్లర్క్ అనుకుంటే మారవు. కాబట్టి టెండర్ రూల్స్ మారిన తర్వాత సినారియో మారింది. కొత్త ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చేసి నెయ్యి అనబడేటువంటి పేరుతో ఈ కల్తీ దాన్ని వాళ్ళు పంపారు. దాంట్లో నేరస్తులు 36 మందిని తేల్చారు. కానీ కీలకమైన సూత్రధారులు లేరు అనేటువంటిది కనపడుతుంది క్లియర్ గా. సూత్రధారులు ఉద్దేశపూర్వకంగానే కాపాడుతున్నారని నా ఆరోపణ. ఇప్పుడు సూత్రధారుల్ని దినేష్ కుమార్ కమిటీ బయటికి తేలేదండి, అయిపోయింది, అది చాప్టర్ క్లోజ్. అది ఇప్పుడు ఉమేష్ గారు ఏమంటున్నారంటే న్యాయస్థానమే బాధ్యత తీసుకొని ఫలాని సెక్షన్ కింద కొత్త ఆధారాలతో నేరస్తుల్ని కూడా ఇంక్లూడ్. సార్, న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే భారత న్యాయ వ్యవస్థలో 10 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్షించబడకూడదు. ఇది మన గైడ్ లైన్స్ ప్రిన్సిపల్ జ్యుడిషియరీలో. కాబట్టి రేపు అప్పన్న దొరవారు నేను ఆఫ్టర్ ఆల్ పిఏను, నేను రూల్ మార్చగలుగుతానా, నేను ఆ పని చేయగలుగుతానా, నన్ను తెచ్చి ఇరికించినారు కానీ ఎవరైతే మార్చినారో వాళ్ళ జోలికి పోలేదు అంటే, అరే పాపం ఇది నిజమే కదా, వాళ్ళని పట్టుకోలేదు కదా, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ పెట్టలేదు కదా, కాబట్టి ఇతను కూడా తప్పులేదు అని కొట్టేస్తారు. దాని స్కోప్ దాని అట్లాగే యూనిలేటరల్ గా అంటే న్యాయస్థానం ఇలా డిసిషన్ తీసుకుంటుందని మనం చెప్పలేం కదా. అంటే ఇంకా ట్రయల్ ఇప్పుడు జరుగుతున్న మీరు ఎందుకంటే ఓన్లీ రిక్వెస్ట్ ఉపయోగం తప్ప ఒక్కసారి నా మాట అంటే న్యాయస్థానం వేరే విషయాల్లో వేరే విధంగా వచ్చినప్పుడు అప్పీల్కి వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, కింద కోర్టు ఒక విధంగా వచ్చింది, సుప్రీంకోర్టు ఒక విధంగా వచ్చింది. ఏమంటుందని న్యాయస్థానం ఇలానే డెసిషన్ తీసుకుంటుంది, న్యాయస్థానం విడిచిపెట్టేస్తుంది. సో అసలైన వాళ్ళని తీసుకురాలేదు కాబట్టి న్యాయస్థానం క్లియర్ ప్రాపర్ గా ప్రాపర్ గా ట్రయల్ జరగదు అని మనం ట్రయల్ స్టార్ట్ కాకముందు చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దయచేసి ఒక నేను అంగీకరిస్తాను, కానీ నేను చెప్పేది ఏమిటంటే మీరు చెప్పినటువంటి అంశము అది ఊహాజనితమైంది తప్ప ఆచరణలో జరగడానికి స్కోప్ లేదు. మళ్ళా న్యాయస్థానం తన సుమోటోగా దీంట్లో ఉండే ఈ అంశాలను బట్టి లీగల్ ప్రొవిజన్ ఉందని మాత్రమే చెప్తున్నాను, జరుగుతుందా జరగదా అని మీరు చెప్పలేరు. అవకాశం ఉన్నది. నేను చెప్పేది ఏమిటంటే ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేసి ఫాల్స్ గా జనంలోకి క్యాంపెయిన్ చేయడం కంటే జరిగింది జరిగినట్లుగా అంగీకరిస్తే ఉమేష్ గారు గఫూర్ గారు అంటున్నది మిమ్మల్ని కాదు, ప్రభుత్వాన్ని. ఏకసభ్య కమిటీ అనో అదనో ఇదనో వేసి జనానికి ఒక ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేయడం ద్వారా అని అది కరెక్ట్ కాదు అనేది గఫూర్ గారు ఎలిగేషన్ అయిన తర్వాత యూ కెన్ స్పీక్ ప్లీజ్. గఫూర్ గారు సార్, నేను క్లియర్ గా చెప్తున్నాను, వివేకానంద హత్య కేసులో అరెస్ట్ కాకుండా ఎవరు కాపాడినారు? అదృష్టశక్తులు లేవా దాని వెనకాల? అట్లాగే అదాని కేసులో విచారణ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక అదృష్టశక్తులు లేవా? అట్లాగే అనేక విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఈవెన్ లిక్కర్ కేసులో కూడా సూత్రధారులు లేరు, ఇప్పుడు అయిపోయింది అది. కాబట్టి మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తాను.
వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లేకపోతే లిక్కర్ స్కామ్ దీంట్లో అదృశ్య శక్తులు అవి ఒక ఆస్పెక్ట్ అయితే 18 సంవత్సరాలు పరిశోధించి విచారించి అసలు నిందితుడు ఎవరో తెలియట్లేదని కేసు క్లోజ్ చేశారండి ఇవాళే. ఆయేషా మీరా. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే తలవంపులు ఇంకేమైనా ఉంటుందా ఈ దేశ? ఒకటి వాస్తవం ఆయేషా మీరా. ఒక్క నిమిషం ఉమేష్ లెట్ మీ సే సంథింగ్ ఉమేష్ ప్లీజ్ లెట్ మీ సే సంథింగ్. ఆయేషా మీరా అనే ఒక అమాయకురాలు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేయబడింది అన్నది వాస్తవమే. ఎవడో ఒకడు చేశాడన్నది వాస్తవమే. 18 సంవత్సరాలు దర్యాప్తు చేసి వీడినొకరిని పట్టుకొచ్చి చివరికి ఎవడూ లేడని తేల్చేస్తే వ్యవస్థలు, ఏ వ్యవస్థ అన్నా కానివ్వండి, అదృశ్య శక్తులు చేశాయా ఏదన్నా కానివ్వండి మాకు తెలియదు, 18 సంవత్సరాల తర్వాత ఏమీ లేదంటే ఇంకా ఏం నమ్ముతారు? అది ఇట్లాంటి వాటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు గఫూర్ గారు లాంటి అవుట్లే వస్తాయి. తీసుకుంటా ఉమేష్, గఫూర్ గారు అయిన తర్వాత తీసుకుంటా. తల్లి తండ్రి వాళ్ళందరూ మన అసెంబ్లీ చుట్టూ తిరిగారు ఆ రోజుల్లో, నేను కూడా ఉన్నాను. ఏమైనా అది ఒక కేసు, అది మీరు చెప్పండి. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, సిట్టు దర్యాప్తు మీకు ధైర్యం ఉంటే టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, మీరు సుప్రీంకోర్టుకు పోండి. అయితే సుప్రీంకోర్టు ఎంత రియాక్ట్ అయితే చెప్పలేము. ఈ రాజకీయాలని మాన్యత మీద ఎందుకు వేస్తారని కూడా చెప్పొచ్చు. అది ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోండి. లేదు అదంతా అనవసరం అనుకుంటే మీరు ఇంక దాని మీద చర్చ కంటే భవిష్యత్తులో కల్తీ జరగకుండా ఏం చేయాలనో ఆ దినేష్ కుమార్ కమిటీ ఎట్లా రికమెండ్ చేస్తుంది. అట్లాగే నాసి రకం వాడకుండా తిరుపతి లడ్డు యొక్క క్వాలిటీ పెంచడం కానీ, ఇంకా అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి మార్పులు చేయాలనేటువంటిది దినేష్ కుమార్ గారు చెప్పిన దాన్ని ఆచరణలో తీసుకొని పోండి. మాత్రం ఇంకా భ్రమంలో పెట్టాలని చెప్పదలుచుకున్నాను. విజయ్ చెప్పండి, ఇప్పుడు ఏంటి ప్రభుత్వము అనవసరమైన హోప్స్ క్రియేట్ చేయడమో లేకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ సిట్టు మీద మనకున్న అసంతృప్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆపాదించద్దు. ఎందుకంటే అది మేము వేసిన సిట్టు కాదు. మేము వేసిన సిట్టు కనుక ఇదే రిపోర్ట్ ఇచ్చుంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా అర్థం ఉంది. దట్ సిట్ హెస్ బిన్ రిఫార్మ్డ్ విత్ ది అడిషన్ ఆఫ్ 2 more people. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన సిట్ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. సో మాకు కొన్ని అసంతృప్తులు ఉండాలి, ఉండొచ్చు. సో ఆ సిట్ ఏమన్నా కావచ్చు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఉండొచ్చు. కాకపోతే దాన్ని మనం క్వశ్చన్ చేయాలంటే మళ్ళా మనం సుప్రీంకోర్టుకే పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదు మీరు వేసిన సిట్టు మీద మాకు అనుమానాలు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి నేను ఫస్ట్ నుంచే అదే మొత్తుకున్నాను. అనుమానాలు ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు వేరే విషయం. ఇంప్లీడ్ అవ్వాలి, అప్పుడు సుప్రీంకోర్టు విల్ డెఫినెట్లీ టేక్. అది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వాలా లేదా అన్నది చూసుకోవాలి. ఇవాళ వేసిన కమిటీ ఈజ్ ప్యానల్ కమిటీ కాదు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో ప్రక్షాళన దిశగా ఏ విధానాలు మార్చాలి, ఏ విధానాలు ఇక ముందు అలా జరగకుండా ఉంటే ఏం చేయాలి. సో సిట్టు మీద అసలు నాకు పర్సనల్గా హూ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్, ఒక ట్రస్టీగా ఉన్న వ్యక్తి పబ్లిక్ సర్వెంటా కాదా? నా లెక్క ప్రకారం హీ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్. ఆల్ ది చైర్మన్ అండ్ ది ట్రస్టీస్, ఈవెన్ ఇంక్లూడింగ్ ది బోర్డ్ మెంబర్స్ ఆర్ సపోజ్ టు బి ది పబ్లిక్ సర్వెంట్స్. ఏసీబీ దీని కిందకి వస్తారు వాళ్ళు కూడా. సో వచ్చినప్పుడు ఒక జూనియర్ మీద ఉన్న ఇది వాళ్ళ మీద కూడా రావాలని నా పర్సనల్ వ్యూ. ఇంకో వ్యూ. సో ఇవంతా సిట్టు రాష్ట్ర ప్రభుత్వం కనుక వేసుంటే, మీరు టీడీపీ పార్టీ కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సిట్ హ్యాస్ బీన్ మేడ్ బై ది సుప్రీం కోర్ట్. సో వీ నీడ్ టు ఆస్క్ ఓన్లీ ది సుప్రీం కోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్ రెగ్యులేటెడ్ ద సిట్. సో ఒకసారి ఇదంతా ట్రయల్కి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్లకు ఆన్సర్ దొరుకుతాయి. అప్పుడు ఎవరెవరు ఏమేం చేయాలి అన్న చూడాలి మనం. సో ఇప్పటి నుంచే మీరు రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ వస్తే మన ఆవేశం, బాధ, ఆవేదన ఉండొచ్చు, కానీ బట్ ఆన్సర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అనలేదు సార్. విజయ్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వం అనలేదు, నేను అదృశ్యక్తుల గురించి చెప్పాను. నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి అనలేదు. రైట్, ఓకే. ఒక్క నిమిషం అండి ఉమేష్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు
ఈ ఛార్జ్ షీట్ ని వీళ్ళు ఏసీబీ కోర్టు, నెల్లూరు ఏసీబీ కోర్టులో వేశారు. తర్వాత సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్ కాబట్టి సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ చేసినప్పుడు ఏకసభ్య కమిటీ ద్వారా ఏ నివేదిక అయితే వస్తుందో ఆ నివేదికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా టీటీడీ ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి లేదండి అడిషనల్ గా ఇవి చేయాల్సిన అవసరం ఉంది లేదా మళ్ళీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది, ఈ ఫైండింగ్స్ ని సిట్ చేయలేదు, ఈ ఈ ఫ్లాస్ ఉన్నాయి దాంట్లో అని ఆర్గ్యూ చేయడానికి కానీ ఇంప్లీడ్ అవ్వడానికి కానీ మళ్ళీ విచారణకి తెచ్చుకోవడానికి కానీ ఇలాంటి స్కోప్స్ ఏమైనా ఉన్నాయా? బ్రీఫ్ గా డైరెక్ట్ స్ట్రైట్ గా. డెఫినెట్ ఒకటి దీని ముందు ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక మీరు నాకు వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడమని చెప్పారు. ఇప్పుడు న్యాయస్థానంలో కూడా కేస్ బై కేస్ బేసిస్ చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు అనంతబాబు కేసులో ఏ విధంగా మాట్లాడారో మనం క్లియర్ గా చూసాం. పోలీసులు అందుకని నేనేమంటానంటే న్యాయస్థానంలో ఇంకా ట్రయల్ స్టార్ట్ కాకముందే, ఇనిషియేట్ కాకముందే, సో ఇది న్యాయస్థానంలో విరిగిపోతుందేమో, సిట్ నివేదికలు అసలైన వాళ్ళని పట్టుకోలేదు కాబట్టి న్యాయస్థానం సరిగ్గా ఇన్వెస్టిగేట్, న్యాయస్థానంలో సరిగ్గా ట్రయల్ జరగదేమో, కంక్లూడ్ అవ్వదేమో అన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో ముందు అనుమానాలకి మనం అవకాశం ఇవ్వకూడదు అనేది మీ ద్వారా నేను పెద్దలు గఫూర్ గారికి చెప్పే చేస్తున్నానండి. రెండోది, టీటీడీ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రిపోర్ట్ ని న్యాయస్థానం ముందు సబ్మిట్ చేయవచ్చా అంటే రిపోర్ట్ ని ఖచ్చితంగా న్యాయస్థానం ముందు సబ్మిట్ చేయవచ్చు, దానిలో డౌట్ ఏమాత్రం లేదు. ఇది ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కింద న్యాయస్థానంలో సబ్మిట్ చేయొచ్చు, లేదా సుప్రీంకోర్టు వారు ఇలాగ సిట్ లో ఇవి మేము కొన్ని ఇవి చూసాము, ల్యాప్సెస్ చూసాము, ఈ ల్యాప్సెస్ కోసం మేము ఈ పర్టికులర్ 1 man కమిటీని అపాయింట్ చేశారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను వెంకటకృష్ణ గారు, దయచేసి మీరు కూడా అలౌ చేయాలి. నేను ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది లైక్ స్టేట్ గవర్నమెంట్, నేను ఒక రిటైర్డ్ జస్టిస్ గారిని అపాయింట్ చేస్తుండే వాడిని ఇన్స్టెడ్ ఆఫ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అందుకని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశమే లేదు. ఇంకొంచెం క్రెడిబిలిటీ ఇవ్వడానికి డెఫినెట్లీ యు ఆర్ 100% కరెక్ట్. ఇప్పుడు 1 man కమిటీ కంటే జుడిషియల్ ఎంక్వైరీ అనేది మోర్ పవర్ఫుల్ నో డౌట్. సో కానీ ఇప్పుడు ఏదైతే 1 man కమిటీ రిపోర్ట్ ఏదైతే వస్తుందో దీన్ని న్యాయస్థానంలో సబ్మిట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా సబ్మిట్ చేయొచ్చు, అది ఒక ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. దీని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే న్యాయస్థానం ఒక డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ బేసిస్ మీద న్యాయస్థానం ఇరుపక్షాలకి అవకాశం ఇచ్చిన తర్వాత దాని మీద ఫెయిత్ రిపోజ్ చేయాలి అని న్యాయస్థానం సంబంధించిన విషయం. ఆల్రెడీ న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళిపోయింది సిట్ ఎప్పుడైతే ఛార్జ్ షీట్ వేసిందో అప్పుడే. సో ఇక్కడ అని నేనేమంటానంటే ఈ 1 man కమిటీ రాజకీయాల కోసం అపాయింట్ కాబడింది, 1 man కమిటీ అపోజిషన్ వాళ్ళని టార్గెట్ చేయడానికి అపాయింట్ అంటే నాకెందుకు నమ్మశక్యంగా లేదు. రీజన్ ఏంటంటే న్యాయస్థానం దృష్టికి వెళ్ళిపోయిన ఒక ఇష్యూ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది కాబట్టి. అదే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు న్యాయస్థానం కూడా పిలిపించుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక కాంప్రహెన్సివ్ ఒక ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లాంటి పెద్ద ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేసినప్పుడు దానిలో అప్పుడున్న చైర్మన్ గారికి, ఈఓ గారికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది, మీరు వాళ్ళని ఎందుకు చూపించలేదని చెప్పి న్యాయస్థానం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అదే పవర్ అండర్ సెక్షన్ 358 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్. సో ఆ పవర్ ఆల్రెడీ ఉంది. ఈ రిపోర్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే 1 man కమిటీ రిపోర్టు, వచ్చే 1 man కమిటీ రిపోర్టు ఆ 358 ఇన్వోక్ చేసుకోవడానికి న్యాయస్థానానికి ఇంకొంచెం బలం ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. రైట్, చూద్దాం. ఏకసభకు 45 రోజులేగా, అదేం పెద్ద ఎక్కువ టైం. ఒకే ఒక్క మాట గారు, ఏదైతే సిట్ నివేదిక ఉందో ఆల్రెడీ దే మైట్ హ్యావ్ సబ్మిటెడ్ టు సుప్రీం కోర్ట్. మీరు 1 man కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారు మీ ఇష్టం, కానీ సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ తో సహా తప్పనిసరిగా సుప్రీం కోర్టుకు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటుంది. సబ్మిట్ చేసింది, విచారణకు వచ్చినప్పుడు వీళ్ళు ఇంప్లీడ్ అవుతారు, అందుకోసమే ఇది వేశారని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. 45 days కదా, పెద్ద ఇదేం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ సాబ్ అండ్ ఉమేష్ చంద్ర గారు అండ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు.